జననీ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ వీడియోలో భాగంగా మనం ఇప్పటి వరకు ఉత్తమ పత్తి పంటలు సాగు చేయడం కోసం, పత్తి పంటలో సూక్ష్మ పోషకాల కోసం, మంచి పత్తి పంటలో వాడాల్సిన ఎరువుల కోసం మంచి ఇన్ఫర్మేషన్స్ తో వీడియో చేశాము. అవి మీరు కూడా చూశారు. వీటితో పాటు పత్తి పంటలో వచ్చే తెగుళ్లు, వాటి కోసం వాడాల్సిన ఎరువుల గురించి కూడా చెప్పుకున్నాం. ఈ క్రమంలో పంటల మొక్కల పోషకాల కోసం మహతి ఎకోటెక్ వారి నానోగోల్డ్ ని వాడండి అని, పురుగుల నివారణ కోసం అయితే నానోకేర్ వాడితే మంచిది అని, భూసార పెంపు కోసం ధరణి శుద్ధి అవసరమని చెప్పుకొచ్చాం. అసలు ఈ నానోగోల్డ్, నానోకేర్, ధరణి శుద్ధి గురించి పూర్తి స్థాయిలో ఇవాళ తెలుసుకుందాం రండి. ముందుగా ధరణి శుద్ధి గురించి తెలుసుకుందాం. భారతదేశంలో సేంద్రియ వ్యవసాయం ఊపందుకుంది. దీనిలో భాగంగా రైతులు కూడా సేంద్రియ సేద్యంపై అవగాహన పెంచుకుంటున్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారానే రైతులకు లాభాలు వస్తున్నాయని, చీడల నుంచి తన పంటను కాపాడుకోవచ్చని ప్రయోగాత్మకంగా రైతు తెలుసుకున్నాడు. గతంలో కుళ్ళిపోయిన ఎరువులను భూమికి అందించి రైతు భూమిలో బలాన్ని పెంచుకునేవాడు. ప్రస్తుతం ఎవరు చేస్తున్నారండి అలాగా? సో ఇప్పుడు మనకు అందుతున్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వల్ల కూడా భూములు సారవంతం అవుతున్నాయి. ధరణి శుద్ధి భూమిలో ఎనలేని బలాన్ని చేకూర్చి భూమిని గుల్లబార్చి వేరు వ్యవస్థని పటిష్టం చేస్తుంది. భూకండరాల్లోకి తగినంత ఆక్సిజన్ ని అందించడం ద్వారా బ్యాక్టీరియాలో అభివృద్ధి చెంది వేరు వ్యవస్థ పటిష్టం కావడంతో పాటు భూమిని సారవంతం కూడా చేస్తుంది. ఇప్పుడు ధరణి శుద్ధి యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ధరణి శుద్ధి అనే ఆర్గానిక్ ప్రొడక్ట్ లో లియోనైట్రేట్ మరియు సీవీడ్ తో పాటు మరికొన్ని ఖనిజాల మిశ్రమంతో తయారు చేయబడి ఉంటుంది. పాతకాలంలో పశువుల వ్యర్థాలను మనం దిబ్బగా వేసుకొని పొలంలో ఎరువుగా వాడేవారు. ఆ ఎరువులో పుష్కలంగా ఉండే ఖనిజమే లియోనైట్రేట్. మరోవైపు సీవీడ్ కూడా దీనిలో మిశ్రమం చేయడం ద్వారా ధరణి శుద్ధికి మరింత ప్రయోజనం చేకూరింది. ఇది కూడా నేల సారాన్ని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాక మరిన్ని ఖనిజాల మిశ్రమంతో తయారు చేయబడి రైతులకు అందుబాటులోకి వచ్చింది ధరణి శుద్ధి. ధరణి శుద్ధిని నీటిలో కలుపుకొని భూమికి మాత్రమే అందించాలి. డ్రిప్ ద్వారా కానీ, మడుల ద్వారా కానీ, వివిధ రకాల మార్గాల ద్వారా మొక్కల కింద ఉన్న భూమికి అందించాలి. డ్రిప్ ద్వారా అయితే ఎకరానికి 1/2 కిలో సరిపోతుంది. మరో విధంగా అందించాలి అంటే ఎకరానికి 1 కిలో వరకు వాడాల్సిందే. ఇప్పుడు నానోగోల్డ్ గురించి చెప్పుకుందాం. నానోగోల్డ్ అనేది పలు రకాల మైక్రోన్యూట్రియంట్స్ యొక్క మిశ్రమం. నానోగోల్డ్ లో మొక్కకు కావాల్సిన 15 రకాల పోషకాలు అన్ని సరైన మోతాదులో లభిస్తాయి. అసలు ఈ నానోగోల్డ్ ని ఎందుకు వాడాలి అంటారా? ఈనాడు పెరిగిన ఖర్చులను బట్టి రైతులు కేవలం కొన్ని మాత్రమే పోషకాలను మొక్కకి అందించగలుగుతున్నారు. సో భూమికి తగు మొత్తంలో కావాల్సిన పోషకాలు అందట్లేదు. దీనికి పరిష్కారంగా మన నానోగోల్డ్ లో మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్ అండ్ బోరాన్ తో పాటు 15 అత్యవసరమైన పోషకాలు ఉన్నాయి. ఇవి మొక్క ఏపుగా ఎదగడంతో పాటు పూత కాపు అధికంగా రావడంలో కూడా హెల్ప్ అవుతాయి. నానోగోల్డ్ మొక్కల దృఢత్వాన్ని కూడా పెంచుతుందన్నమాట. మొక్కల్లో పూత కాపు పెరిగేలా చేసి అధిక దిగుబడిని కూడా ఇస్తుంది. కానీ నానోగోల్డ్ ని భూమి తేమ ఉండే సమయం చూసుకుని స్ప్రే చేసుకోవాలి. విత్తనాలు వేసిన తర్వాత నారు ఆశించిన స్థాయిలో రాకుండా గానీ, లేకపోతే నారు ఎదుగుదలలో లోపం ఉన్నా సరే నానోగోల్డ్ ని స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు నానోకేర్ గురించి చూద్దాం. మొట్టమొదటిసారిగా కట్టెగానుగ నూనెల నుంచి తయారు చేసిన సేంద్రియ కీటకనాశిని నానోకేర్. ఇది పంటలపై దాడి చేసి అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా అరికడుతుంది. పంటకు పురుగు పట్టడం అనేది చాలా సహజం, అది మీకు కూడా తెలిసిందే. అందువల్ల పంట ప్రారంభ దశ నుంచి నానోకేర్ పిచికారీ చేయడం వల్ల గుడ్డు దశ నుంచే పురుగులను అరికట్టి పంటను ఆరోగ్యవంతంగా, దృఢంగా కూడా పెంచుకోవచ్చు. నానోకేర్ మిశ్రమాన్ని తైవాన్ పంపు లేదా పవర్ స్ప్రేయర్లతో పిచికారీ చేసుకోగలరు. కీటకనాశిని పిచికారీ చేసుకునేటప్పుడు కళ్ళలో, నోటిలో పడకుండా జాగ్రత్త వహించాలి. పిచికారీ చేసే సమయంలో శిరస్సుకు హెల్మెట్ ధరించాలి. పిల్లలకు, పశువులకు దూరంగా ఉంచాలి. ఎప్పుడైతే పంటలో నీరు పెడతామో అప్పుడే భూమిలో పెరిగిన వేడికి పురుగు పెట్టిన గుడ్డు పగిలి సొన బయటికి వస్తుంది. అప్పుడు వేప నూనె స్ప్రెడర్లను మడులలో నీటితో మిశ్రమం చేసి వదులుకుంటే పంటలో పురుగుల వ్యవస్థను 100% వరకు అరికట్టవచ్చు. ఇప్పుడు నానోకేర్ వాడే విధానం తెలుసుకుందాం. ఈ నానోకేర్ ను ఎకరాకు 500 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని దీంతో పాటు మొక్కలకు బలాన్ని అందించే సూక్ష్మ, స్థూల పోషకాలను ఒకదాని తర్వాత ఒకటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆకుల పైన, కింది భాగాలతో పాటు మొక్క మొత్తం తడిచేలా పిచికారీ చేసుకోవాలి. భూమిపై కూడా పడే విధంగా పిచికారీ చేసినట్లయితే పురుగులు కోశస్థ దశల నుంచి నశిస్తాయి. ఈ నానోకేర్ ని 500 మిల్లీలీటర్ల మోతాదు ఎకరానికి చొప్పున వాడాలి. పంటలో కీటకాల వృద్ధి, నష్ట పరిమితి స్థాయిని బట్టి 5 రోజులకు, 10 రోజులకు, మరి 15 రోజులకు ఒకసారి నానోకేర్ ని పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటు 100 ml స్ప్రెడర్ స్టిక్కర్ ని కలిపి పిచికారీ చేసుకోవడం మరింత మంచిది. చూశారు కదండి, ధరణి శుద్ధి, నానోకేర్ అండ్ నానోగోల్డ్ గురించి పూర్తి స్థాయిలో మీరు తెలుసుకున్నట్లు మేము భావిస్తున్నాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా జననీ ఛానల్. ధన్యవాదాలు.